హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. జనరల్గా రికవరీ ఏజెంట్లు ఏమి ఇస్తారంటే, మనం ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడిన రిఫరెన్స్ నెంబర్లకు కాల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. సో ఈ యొక్క వీడియోలో కూడా మీరు అదే చూడొచ్చు. రిఫరెన్స్ నెంబర్కి కాల్ చేసి ఓకే, సో మీరు కాల్ లిఫ్ట్ చేయకపోతే రిఫరెన్స్ నెంబర్కి కాల్ చేస్తాము, సో ఒకసారి లిఫ్ట్ చేయకపోయినా రిఫరెన్స్ నెంబర్కి కాల్ చేస్తామని చెప్పేసి ధమ్కి ఇస్తుంది మేడం. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. హలో హలో చెప్పండి. సార్, గుడ్ మార్నింగ్. క్రెడిట్ బి నుండి కాల్ చేస్తున్నాం రా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? క్రెడిట్ బి యాప్ లో లోన్ తీసుకున్నారు కదా, మీది పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్. ఓకే, డేట్ అవ్వలేదు, ఈరోజు లాస్ట్ డేట్ అండి. 26,850 ఉంది ఇంకా బ్యాలెన్స్. ఇప్పుడు పేమెంట్ చేసుకుంటే 21,900 150కి క్లోజ్ అయిపోతుంది మంత్ ఫండ్ ఇస్తుంది సార్. మంత్ ఎండింగ్ వరకు అంటే టైం లేదు కదా సార్. టైం ఉండదు మేడం, ఎప్పటికి టైం తీసుకోవాలి మేడం. చేయండి సార్, ఈ రోజు ఇన్ని డేస్ వరకు టైం ఇచ్చాం కదా, బాగానే ఫండ్ ఇస్తుంది మేడం, ఫండ్ ఇస్తుంది. ఏం పేరు? పేరు రమ్య అండి. పేరు చెప్పాలి కదా స్టార్టింగ్ లోనే, అడగాను రమ్య రమ్య మంత్ ఎండ్ చేస్తాను మేడం, ఫండ్ ఇస్తుంది మేడం. ఏంటండి? ఫండ్ ఇస్తుంది, మంత్ ఎండ్ చేస్తాను. మంత్ ఎండింగ్ ఎట్లా సార్ చెప్పండి. చెప్పిన కాలేదు మంత్ ఎండ్ అని, ఇంకేం చెప్పాలి? మంత్ ఎండింగ్ వరకు టైం లేదు కదా, ఆల్రెడీ మీకు టైం ఉండదు మేడం, టైం ఉండదు మేడం, ఎవరికి టైం ఉండదు మేడం. మీ శాలరీ ఎప్పుడు వస్తుంది సార్? ఒక మాట జాబ్ లాస్ మేడం, అదే కదా ఇష్యూ. జాబ్ ఉంటే ఈఎంఐ చేయండి. 6,224 రూపాయలు మేడం. మంత్ ఎండ్ చేస్తాం మేడం, డబ్బులు లేవు మేడం, అర్థం చేసుకోండి. మంత్ ఎండ్ వరకు మీకు రాదు, అమౌంట్ లేవు. అది మంత్ ఎండ్ పోయి వచ్చే నెల అవుతుంది. మీ ఇంట్లో మీకే రిఫరెన్స్ అందరు కాల్ చేశారు, మీకు అంత ఎందుకు ఇబ్బంది? రిఫరెన్స్ నేను కాల్ లిఫ్ట్ చేయకూడదు చేయాలి మేడం. నేను యాక్సెసిబుల్ లేకపోతే, నేను అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతే అప్పుడు కాల్ చేసి ఈ పర్సన్ లోన్ తీసుకున్నాడు, అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడు అని చెప్పాలి. కానీ నేను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటే రిఫరెన్స్ నెంబర్ లో కాల్ చేస్తానంటే వాట్ యు మీన్? మీరు కాల్ లిఫ్ట్ చేశారు కాబట్టి నేను ఇప్పుడు కాల్ చేసి మాట్లాడుతున్నా. మీరు ఒకసారి కాల్ లిఫ్ట్ చేయకపోతే నేను రిఫరెన్స్ కే కాల్స్ చేసేదాన్ని. నేనేమంటున్నా, ట్రై చేయండి, మండే వరకైనా ఒక ఈఎంఐ చేయండి. ఈ రోజు ధమ్కీలు ఇచ్చి రికవరీ చేసే కథలు బంద్ చేసుకోండి మేడం. అంటే డైరెక్ట్ కాల్ లిఫ్ట్ చేయకపోతే రిఫరెన్స్ నెంబర్ కాల్ చేస్తారా? అంటే సెకండ్ టైం ట్రై ఉండదు అనమాట. వెళ్తాయి కదా సార్, తీసుకోండి, వాళ్ళతో తీసుకోండి, పేమెంట్ రాదని చెప్పండి. ఓకేనా? ఏమండి? పేమెంట్ చేయండి మేడం, రిఫరెన్స్ నెంబర్ దగ్గర తీసుకోండి. ఇప్పుడు నేను మీకు చేస్తా అని చెప్పలేదు కదా, మీరే ఇట్లాంటి మాటలు మాట్లాడదు. ఓకేనా? మంచిగా మర్యాదగా మాట్లాడినాను. మర్యాదగా మాట్లాడి పాకెట్ దగ్గర తీసుకోలేదు మేడం, మర్యాదగా మాట్లాడాలి. మీరు మీ దగ్గర తీసుకున్నాను, మీ దగ్గర తీసుకుంటే ఇష్టం వచ్చిన మాట్లాడండి. అప్పుడు మాట్లాడండి, దాన్ని బట్టి డీల్ చేయాలి. కానీ బ్యాంక్ దగ్గర తీసుకున్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు కదా. అట్లా ఇప్పుడు నేను ఏమన్నాను సార్? రిఫరెన్స్ నెంబర్ లో కంటే రిఫరెన్స్ నెంబర్ లో ఎప్పుడు కాల్ చేస్తారు? మినిమం కామన్ సెన్స్ దగ్గర మాట్లాడతారు మీరు. మీరు లిఫ్ట్ చేయకపోతే అన్నాను, ఇప్పుడు మీరు లిఫ్ట్ చెయ్యకపోతే అన్నారు. వినండి సార్, ఫస్ట్ కరెక్ట్ గా వినండి. విన్నాం మేడం, ధమ్కీలు బంద్ చేసుకోండి, ధమ్కీలు బంద్ చేసుకోండి. ఇట్లా ధమ్కీలు ఇస్తే కంపెనీ షెడ్కి వెళ్తుంది మేడం, షెడ్కి మాట్లాడొద్దు, ఇది మాట్లాడద్దు. షెడ్కి వెళ్తారు. ఇట్లా మీలాంటి వాళ్ళు పెట్టుకుంటే 10 మందిని మీలాంటి వాళ్ళు ఉంటే మొత్తం సత్యం వేస్తారు కంపెనీ. నేను ఇప్పుడు మీకు టైం ఇచ్చాడు మరి బాగానే ఉంటుంది సార్. నేను కూడా మరి అట్లా రివర్స్ మాట్లాడితే నేను కూడా రివర్స్ మాట్లాడాల్సి వస్తుంది. రివర్స్ మాట్లాడితే మీ డాడీ దగ్గర తీసుకోవాలి మేడం డబ్బులు. రివర్స్ మాట్లాడడానికి కంపెనీ దగ్గర నువ్వు రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నావు, రెస్పాన్సిబుల్ మాట్లాడాలి. ఓకే? మీ డాడీ దగ్గర తీసుకున్నప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదురుతుంది, దాని దగ్గర డీల్ చేసుకోవచ్చు. కానీ బ్యాంక్ దగ్గర తీసుకున్నప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ ఉన్నాయి, సెట్ రూల్స్ ఉన్నాయి, ఫాలో కావాలి. నువ్వు ఎట్లా మాట్లాడుతుంటే ఏమి లెక్క? అవన్నీ నేను మాట్లాడినా, నీతో మాట్లాడినా. అవును మేడం, రిఫరెన్స్ నెంబర్ కాల్ చేస్తాను, ధమ్కి ఇస్తున్నావు కదా, కాల్ చేయమని వాళ్ళని తీసుకో, వివరిస్తాను రిఫరెన్స్ నెంబర్. ఖచ్చితంగా చేస్తా, మీరు అన్నందుకైనా నేను చేస్తా. ఓకేనా? మీరు అన్నందుకు ఇక్కడ మీకు అప్డేట్ చేస్తా. మీరు కాల్ రెస్పాన్స్ అవ్వలేదని అప్డేట్ చేస్తా. ఓకేనా సార్? మాట్లాడుతున్నారు కదా, అదే రెస్పాన్స్ అవ్వలేదని, కాల్ రెస్పాన్స్ అవ్వలేదని అప్డేట్ చేస్తా. ఓకేనా? ఇంతకు ముందు నుంచి మంచి మాట్లాడుతున్నా కదా, మంచి మాట్లాడితే మీకు అర్థం కాదు కదా సార్. అవును సార్, మంత్ ఎండింగ్ అన్నారు. మంత్ ఎండింగ్ ఏ డేట్ కి? మంత్ ఎండింగ్ అంటున్నారు. ఇంకెన్ని డేస్ వరకు టైం తీసుకుంటారు? మంత్ ఎండింగ్ అంటే 29 నెక్స్ట్ ఎందుకు 30 నెక్స్ట్ మంత్ చేసుకోండి కదా, అయిపోతుంది. టైం ఇస్తే నెక్స్ట్ మంత్ ఇస్తాం మేడం, నో ఇష్యూ. మీరు చెయ్యారు సార్, జస్ట్ టైం పాస్ చేస్తున్నా, మీరు చేయరు, వేస్ట్. అట్లాంటప్పుడు రిఫరెన్స్ కాల్ చేస్తే బెటర్ కదా సార్. సరే మేడం, రాసుకోండి. రిఫరెన్స్ ఎవరు ఇస్తారో బరాబర్ ఖచ్చితంగా చేస్తారు. ఒక 1 అవర్ వెయిట్ చేయండి, మీ రిఫరెన్స్ అందరికి కాల్స్ పోతాయి. ఓకేనా? నాకు మళ్ళీ కాల్ చేయద్దు, అంటే నీకు వాళ్ళు కాల్ చేస్తారు, నేను కాల్ చేయ. ఓకేనా? అట్లా వస్తుందా ట్రై చేస్తాను. అర్థమైందా? మీరు అర్థమైందా?
ఏంది డేట్ సంగతికల్ని కనకండి, రిఫరెన్స్ నెంబర్ లో ఫోన్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పేసి. అవునా నువ్వు కనుక ఫస్ట్ అంత చేతగానప్పుడు లోన్లు తీసుకోవద్దు, చేతగానప్పుడు లోన్లు తీసుకోవద్దు సార్, పేమెంట్ చేయాలి. ఎప్పుడు మేడం ఎప్పుడు వచ్చారు నాకు చేతగా, ఎప్పుడు వచ్చారు నాకు చేతగా అని చెప్పేసి చూసారా, మాట్లాడొద్దు, చెక్ చేశారా మీరు నాకు చేతగా అని చెప్పేసి పర్సనల్ గా? హలో మాటలు మాట్లాడతాను. అవును మేడం, నాకు చేతగా అని చెప్పి చెక్ చేశారా, వచ్చారు ఎప్పుడన్నా మీరు? దమ్ముంటే అది పేమెంట్ వచ్చారా మీరు? వచ్చారా మీరు? అయిందంటే నువ్వు ఎన్ని లోన్లు ఎగ్గొట్టి ఎంతమంది ముంచినావో. అవును మేడం, చేతగా చెప్తున్నారు కదా, మీరు చెక్ చేశారా చేతగా అని చెప్పేసి వచ్చారా మీరు? ఎన్ని లోన్లు తీసుకున్నావో, ఎంతమంది దగ్గర తీసుకొని ఇట్లనే ఏ డేట్ నాడు వచ్చారు మీరు? ఏ డేట్ నాడు వచ్చారు మీరు నా దగ్గరికి? డేట్ కన్ఫర్మ్ చేస్తారా? నాకు చేతగా చెప్తున్నారు కదా, ఏ డేటు ఎప్పుడు వచ్చారు, ఎన్ని గంటలకు వచ్చారు చెప్పండి. మీ దగ్గర యాప్ లేదా, క్రెడిట్ బి యాప్ లేదా? మీరు ఎప్పుడు వచ్చారు మేడం? నాకు చేతగా చెప్పారు కదా, ఎప్పుడు వచ్చారు నా దగ్గరికి? 12 months పెట్టుకున్నారు, ఎంత పేమెంట్ చేసినారు? నా దగ్గరికి మీరు వచ్చారా? నా దగ్గరికి వచ్చారా మీరు? నా దగ్గరికి వచ్చారా మీరు? నా దగ్గరికి వచ్చారా మీరు? చెక్ చేశారా? మీ దగ్గరకు వచ్చారా అంటే ఇప్పుడు నువ్వు కట్టట్లేదు కదా. అవును మేడం, నాకు చేతగా అని చెప్పారు కదా, మీరేమన్నా వచ్చి చెక్ చేశారా నాకు చేత అయితే లేదని చెప్పేసి అంటున్నారు, పర్సనల్ గా చెక్ చేశారా? హలో నేను మాట్లాడాలంటే ఇంకా వేరే విధంగా కూడా మాట్లాడతా, ఓకేనా? మర్యాద మాట్లాడు. మర్యాద చేత కదా అంటే చెక్ చేసావా అదే అంటున్నా కదా. అవునా చూసా వచ్చా నువ్వు నాకు. మేడం చెప్పండి. అదే సార్ సెటిల్మెంట్ గురించి మాట్లాడతాను అన్నారు కదా సార్. అదే మేడం, సెటిల్మెంట్ లాస్ట్ టైం మాట్లాడడం కానీ వాళ్ళు ఎంత అమౌంట్ చెప్తారు అంటే ఎక్కువ టూ మచ్ చెప్తారు. ఓకే సార్, ఒకసారి మేనేజర్తో మాట్లాడండి సార్, తగ్గించగలరా ఏమో చూస్తారు. ఇన్ కేస్ వాళ్ళ దగ్గర ఆప్షన్ ఉందంటే లీస్ట్ తగ్గించి ఇవ్వగలరా సార్? ట్రై చేయొచ్చు కదా ఒకసారి. అంటే బ్రాంచ్కి వెళ్ళమని చెప్తున్నారా? ఏం సార్ బ్రాంచ్కి వెళ్ళమని చెప్తున్నారా నాకు? లేదు సార్, మేనేజర్ ఇక్కడే ఉన్నారు, మాట్లాడండి అంటున్నాను. ఇవ్వండి మేడం. ఓకే, అంటే లాస్ట్ టైం మీకు ఎంతవరకు ఇచ్చారు సార్? లాస్ట్ టైం నేను 1 lakh డిమాండ్ చేశాను మేడం, ఎంత అఫోర్డ్ సార్ మీది 5,51,000. 5,51,000. అవును సార్. ఓకే 1 lakh వరకు అయితే కాదు కదా సార్. చెప్పండి మేడం, ఎంత ఎంత రేట్ చేస్తారు చెప్పండి. సరే సార్, ఒక్క నిమిషం లైన్లోనే ఉండండి, సార్తో మాట్లాడేస్తాను, ఆయన చెప్తారు కన్ఫర్మ్గా ఎంత అవుతుంది. ఓకే హలో సార్. Sir, good evening. My name is Dilip from HDFC Bank Personal Loan Department Collection Manager. Yes. Please tell me, sir. May I know the reason why you are going for settlement, sir? There are many reasons for going for settlement, sir. One is fund issue, major issue. Yeah. Second also fund issue. Okay, all the reasons are come to fund issue only. So that you have 6 payments payment pending. I know, sir, that one only. Is there any other issues? Like job loss, financial issues like other issues, if you want to, tell me, you should call me after 7 p.m, sir. After, working hours. No need to call that time, sir. That is not the right time, I know. Yes, sir, tell me, sir. Actually, I invested in some business, sir. The business went, utter flop. Okay. 1 minute, sir. Just a minute, Only 1 minute, Okay, sir. Total your principal amount is 5,51,000, sir. Yeah, tell me. Your business loss, sir. The business went, utter flop. I seen, a lot of losses in that business, sir. Due to that, subsequently, I faced, temporary financial problem. So it became, initially it is temporarily. Now it is became, permanent problem. Okay. Right now I jobless. Recently, I settled one account, other account also. So if I do job, even if I getting job, it will take a lot of time, sir, to clear entire amount. I still wish to clear entire amount, but my finance is not supporting for that. So that is the reason I am choosing to settlement option. This is final option. This is not my first option. This is last option. I don't have left with any other options. I only left with only this option. Okay. So how much amount you are ready to pay, sir? Sir, 1 lakh I can afford right now, sir. How it's possible 1 lakh? Your principal amount is 5,50,000. When you taken a loan 12 lakhs and no, that is what I said. At this time, right now, I can afford that much time. If you give me certain time, 3 months or 4 months, I can able to settle for your. Already 6 months is completed. Again, you are asking for 4 months, so nearby 1 year it will complete, na sir? Yes, but right now I am short with funds, sir. Yeah, that is not the right process, no sir. Because bank will help 3 months, 4 months. Maximum. No, I know, sir, but I left with no other options, sir. I tried all the ways to clear the payment only, sir. Because I am a genuine borrower. I paid on time payment for many months for many banks. You can check, the track in my civil report also. Nobody will say that Do even. To 1 lakh is not possible. As per the process, I will try for 3 lakhs, sir. This is the final amount. No, that is what I am, sir. For 3 lakhs, it will take some more months. Otherwise, tell me the good amount, so I will help you, sir. Maximum. Good. Are you bank manager, sir?
Yeah, that Collection one. means on roll or Collection. BF. On roll. But right now I don't afford that much amount, sir. Even if you do any kind of things, I don't have money in my account, sir. That is actually recently last month, I think 29 of March, I raised one settlement letter. I closed it. 1 minute. Sorry, sir. I got call. Another. Sorry. Okay, Yeah. no problem, sir. But that much amount is not possible. Sir, that much amount is right now not possible. If I your also know. intention is closing the loan means definitely I will help you for best Sir, amount, intention, my intention is to pay entire amount. But intentions are not going to help, but sir. I know, but you are telling, you are asking 90% is your from the principal amount, sir. 90, how can it is become 90%, sir? If 5 lakhs amount is 5.5 means you there. are ready to pay only 1 lakh means. Sir, sorry, if the principal amount is 5 lakhs, if I ask, roughly 1 lakh, it is 20%. How can it is 90%, sir? 20 means 80, 90 is nearby the 80, 90 na. You can say 20, Not 15 plus you can answer like that. Sorry, sir, no, not eligible for this amount, sir. What I is know your the condition is not good. I can understand your problems and concerns, but system will not accept this amount, na. exactly, I can't change the system, sir, for one customer. exactly, Is it sir. right? Exactly. I know, sir. So if you are ready for one, Please, yeah, if you are ready kindly, put a DND for at least 2 months, so that I will arrange It's money. not- I will pay back. Sir, bank will fall off. That is I can't stop, sir. Okay, na. But right Bank now, will fall. this is the issue, sir. Because I told you very transparently what is the issue going on. Because you people will keep on talking with me. That is the reason I am saying initially only. This is my amount. That is very difficult because that amount also not in my account. 18.40%. Yeah, previously HDFC Bank is closed for that amount, sir. You can check, Maximum I will tell you, sir. So sorry, sir. Is final amount is 2 lakh rupees, sir. If you are ready for this amount, kindly call me. No problem, sir. Anytime. If you want my contact number, I will give my contact number. You can call anytime, sir. 1 minute, sir. If you are ready for this amount, I will help No, you, sir. 2 lakh. 2 divided by 5.5. It is 36, 36. What is the DPD of the case, sir, exactly? Sorry? What is the DPD of the case? 6 months, sir. 6 months. Okay, sir. After write-off, I will call you. If there is any waiver, I will negotiate it. Right now, No. They will not give the waiver, sir. We will only give the waiver, sir. Write-up department they will not give the waiver. Okay, Because but, of because why means amount will be added in checkpoint charges will be added and interest charges will be added. Okay. After that they will send the legal notice, na 283 they will send a legal notice. The legal notice charges will be added. Everything is, that is a different process, sir. I don't know exactly, but just I am telling as a friendly. I think that is the one different process. हाँ बोला राजा. Okay, sir. Okay, I will get back to the end of the month. Call me 28 like that. You can call me, sir. Sir, 20 is not possible. I need minimum 5 to 6 days for writing the letter. Okay, na. So then only it will upload the letter. Means back end team only upload. Okay, na. If you're ready for properly date means before 20, you can inform me. Okay. After that, Sure, sir. I will try to some other sources. If I get funds, I will approach you. I will save this number. Otherwise do one thing. At least make the payment minimum. Sir, minimum payment is not going to happen because right now I don't have funds. I will tell you. I will tell you once again. I will tell you. This month, if you don't have the funds, I will save your account in my hand only. Okay, you can pay minimum 1 EMI. It will update in the flow only. Means the write-up will not update. So next month you can go for the settlement, sir. If No, sir. Actually, no. Next month also fund is not going to come, sir. Only if I got letter, that letter has to be shown to someone else, my friend or some relative. This is the situation. I need some money, emergency situation. So then they will give, sir. That is the situation actually. Sorry. After getting settlement letter, I need to show to somebody else, relative or some of my friends. Then they will give, sir. For minimum payment, they will not give. That is the actual issue. This account is going to close. Okay, Singh can call me, sir. No problem. Ma'am will share you my contact number. If you want to speak to me, you can speak. Right. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆడియోలో రికవరీ మేడం ఏ విధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ ని బ్రేక్ చేసి రికవరీ చేయాలని ట్రై చేస్తుందో, అన్ని లిమిట్స్ ని అన్ని బౌండరీస్ ని క్రాస్ చేసి పర్సనల్ గా అటాక్ చేస్తుంది కస్టమర్స్ ని. సో ఈ విధంగా వీళ్ళు కస్టమర్ పేమెంట్ డిలే అయిపోతే కంప్లీట్ గా ఆర్బీఐ గైడ్లైన్స్ మర్చిపోయి రికవరీ చేయాలని చెప్పేసి ట్రై చేస్తుంటారు. సో ఇలాంటి వాటిని కంప్లీట్ గా కౌంటర్ చేయండి. ఎందుకంటే లోన్ అగ్రిమెంట్ లో ఏముందో అదే చేయాలండి. సో పేమెంట్ కట్టకపోతే ఏదైతే లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారో సో అదే చేయాలి, కానీ ఇల్లీగల్ గా ఈ విధంగా కస్టమర్స్ ని హ్యూమిలేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో మనీ ఉంటే పే చేయండి. సో పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.